శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ఎక్స్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇది పాకిస్తాన్ వచ్చేసి మనతో యుద్ధం చేస్తుంది. సో అంటే ఈ టైంలో దానికి అసలు తినడానికే సరిగ్గా ఫుడ్ లేదు పాకిస్తాన్కి. అట్లాంటి దేశం మనతో యుద్ధం చేయడం అసలు కరెక్టేనా సార్? వాళ్ళ దేశాన్ని బాగుపరచుకోవాలి కానీ. ఒకటి, అసలు యుద్ధం వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారు అంటే వాళ్ళకి ఒకసారి అక్కడ బెలూచిస్తాన్లో వాళ్ళకి ఇంటర్నల్గా గొడవలు ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళ దేశ ప్రతిష్ట మంట కలిపేటట్టు బెలూచిస్తాన్ ఇండిపెండెంట్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఒక 20 రోజుల క్రితం ఆ ట్రైన్ని అపహరించారు. చేసి వాళ్ళ సోల్జర్స్ని, పాకిస్తానీ సోల్జర్స్ని అందరినీ మట్టుపెట్టారు. అదొక అప్రతిష్ట అయిపోయింది. అదే కాకుండా ఇంటర్నల్గా కూడా వాళ్ళకి ఎకానమీ దెబ్బతినిపోయింది, తిండి గింజలు కొరవైపోయినాయి, ఎడ్యుకేషన్ అంతంత మాత్రమే ఉంది. అదేవిధంగా రోజ్గారీ లేదు, బేరోజ్గారీ అయిపోయింది. ఇవన్నిటికి మించి ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయింది, ఉద్యోగాలు లేవు, తిరుగుబాటు తనం వచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో వాళ్ళు దీన్ని అధిగమించడానికి భారతదేశంని ఏ విధంగానైనా గిల్లి గజ్జాలు పెట్టుకుంటే ఈ దృష్టి, ప్రజల దృష్టి అటువైపు మళ్లించుకోవచ్చు కదా అనేటువంటి దురుద్దేశంతో ఏం చేశారు, ఈ లష్కరే తోయిబా ఒకటి, జైషే మొహమ్మద్, ఈ రెండు కలిపి ఒక కొత్త ఐటమ్ని, ఈ రెండు అంటే ప్రపంచం మొత్తం పైన ఈ ఆర్గనైజేషన్స్, ఈ ఈ దుష్ట ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం మీద దీనిని బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. వీళ్ళేం చేశారు, దీని పేరు మీద అయితే బాగుండదని ఒకటిది TRF అనేటువంటి కొత్త ఆర్గనైజేషన్ సృష్టించి దానిలోనే జైషే మహమ్మద్ వాళ్ళే. వీళ్ళంతా ఎవరంటే పాకిస్తాన్ ISI ఏదైతే ఉందో అఫీషియల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఈ జైషే మహమ్మద్ని, ఈ TRJని పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలు. TRJ అంటే టెర్రరిజం. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి పెంచి పోషించి క్రాస్ బార్డర్ టెర్రరిజం చేయాలనే ఉద్దేశంతో మనకు పెహల్గామ్కి ముందు బాగా అదే ఇది జరిగిన తర్వాత దీనికి మూల కారణం ఎవరు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. సో ఆయన దీన్ని మొదలుపెట్టాడు. ఎట్లా అంటే ఒక ఫంక్షన్లో 15వ తేదీ వాళ్ళ ఫంక్షన్లో, ఆ ఫంక్షన్లో ఏం చేశాడంటే భారతదేశాన్ని గురించి, వాళ్ళ దేశాన్ని గురించి విశ్లేషిస్తూ మన దేశం వేరు, మన పద్ధతులు వేరు, మన క్యాస్ట్ వేరు, మన క్రీడ్ వేరు, మన పద్ధతులు వేరు, మన సంస్కృతి వేరు, మనమంతా వేరు, భారతీయులు వేరు, మనం వేరు. సో వీఆర్ డిఫరెంట్ పీపుల్. మనం ఈ సామ్రాజ్యాన్ని ఏ విధంగా తెచ్చుకున్నాము, ఎంతమంది త్యాగనిరతుల ప్రాణాలు కోల్పోయి ఈ దేశాన్ని మనం పాకిస్తాన్ని తెచ్చుకున్నాము. కాబట్టి మనం వేరే హిందువుల్లాగా కాదు, మన డిఫరెన్స్ రేస్ అని మాట్లాడి రెచ్చగొట్టినాడు. దానికి ఏమిటి అంటే ఇండికేషను, డెఫినెట్గా ఒక వారం 15 రోజుల్లో భారతదేశం పైకి ముష్కరులను పంపించి మనకి ఏదో విధంగా హాని చేస్తారనేది ఆ రోజే తెలిసిపోయింది, 15వ తేదీ రాత్రి ఆయన ప్రసంగంలో. తర్వాత ఏమైంది, 22వ తారీఖున ముష్కరులు వచ్చేసి భారతదేశంలోకి ప్రవేశించి పెహల్గాంలో అక్కడ స్లీపర్ సెల్స్ని ముగ్గురిని తోడు తీసుకొని వచ్చి రెక్కి నిర్వహించి మనోళ్ళని 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. సో ఏం చేస్తారు, పొట్టన పెట్టుకున్న తర్వాత అందులో ఎందుకు మనం యుద్ధం చేయాల్సి వచ్చింది అంటే ఇమీడియట్గా ఒకటి 1947లో 48లో విడిపోయిన తర్వాత మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ కానీ వాళ్ళ మనుషుల పైన కానీ వాళ్ళ సివిలియన్స్ పైన కానీ ఎప్పుడు మనం దాడి చేయలే. వాళ్ళు మన పైకి వచ్చి మన మిలిటరీ ఆర్గనైజేషన్స్ పైన, ఇన్స్టాల్ చేసిన మిలిటరీ ఆర్గనైజేషన్ పైన హాని చేసి దాడి చేస్తే మనం తిరుగుదాడి చేసి 71లో ఒకసారి, 62లో ఒకసారి, 3 సార్లు వాళ్ళ యుద్ధంలో ఓడగొట్టినా వాళ్ళకి బుద్ధి రాలే. ఏం చేసినారు, సో ఈ పని చేస్తే అప్పుడు ఏం చేసినారు, మొత్తం సివిలియన్స్ని చంపారు. అది ఊరికేనే చంపారా? లేదు. మీరు హిందువులా కాదా అని బట్టలిప్పి చూసి, సుంతి చేసినారా లేదా అని చూసి, కలాములు చదవమని చెప్పి, ఇవన్నీ చదవలేదంటే హిందువులని గుర్తించి
కాల్చి చంపి ఆడవాళ్ళకి చెప్తారు, మీరు మీ మోడీకి పోయి చెప్పుకోండి ఏం పీక్కుంటాడో మీ మోడీ అని చెప్పినారు. సో ఇన్ని చెప్పిన తర్వాత భారత సైన్యం ఊరికే ఉండాలా? డెఫినెట్గా ఎవరైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో TRF తర్వాత అది జైషే మొహమ్మద్ యొక్క ఉగ్రవాద సంస్థ రైట్ వింగు. సో దానికి టార్గెట్ చేసి 9 ప్రదేశాల్లో పెద్ద మిలిటరీని కూడా ఉపయోగించుకోలే. 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఖురేషి అని ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి, వీళ్ళిద్దరిని పంపించి అమ్మ మీరు ఆ 9 స్థావరాలను కొంచెం విత్డ్రూ చేసేటట్టు చేయండి అంటే వాళ్ళు దాన్ని నాశనం చేసేసి వచ్చారు. 2 అమ్మాయిలు. ఎంత 22 నిమిషాలు 23 నిమిషాల్లో ఆపరేషన్ కంప్లీట్ అయింది. మేము ఉగ్రవాద స్థావరాలను జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలని కొంతవరకు నాశనం చేశామని ప్రకటించాము. మనం దొంగ దెబ్బతీలా, పౌరులపైకి పోలే, మిలిటరీ ఆర్గనైజేషన్ దగ్గరికి పోలే, మన పని మనం చేసాం. ఏమంటే మన దేశంలోకి చొరబాటుదారులు వచ్చి మన వాళ్ళను చంపి హిందువులా కాదా అని టూరిస్టులు, నువ్వు మిలిటరీ పైన దాడి చేసింటే అది సంగతి వేరే, మీరు చంపి పైగా మీరు హిందువులు అని చెప్పి బట్టలిప్పి చూసి మరీ కాల్చి చంపితే ఎట్లా ఉంటుంది? దానికి రిటాలియేషన్గా మనము వాళ్ళని చంపినాం. ఎవరిని? జైషే మొహమ్మద్ వాళ్ళ ఉగ్రవాద సంస్థలపైనే దాడి చేశాం. సార్ ఇట్లాంటి మర్డర్ అనేది ఇంతకుముందుకు ఎప్పుడు కూడా జరగలేదు కదా సార్? అంటే హిందువా క్రిస్టియనా అంటే రిలీజియన్ చూసి అనేది మర్డర్ అనేది ఎప్పుడు కూడా జరగలేదు కదా సార్? అంటే ఈ విధంగా అంటే ఎందుకు ఈ విధంగా చేయవచ్చు అనుకోవచ్చు? అంటే వీళ్ళ మధ్య చిచ్చు పెట్టడం భారతదేశం మధ్యలోనే అనే కాదు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఒకటి వాళ్ళ ఇన్స్టెబిలైజేషన్ అయిపోయింది, వాళ్ళలో వాళ్ళు కొట్టుకు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. సో వాళ్ళు ఏం చేసినారు, ప్లాన్ వేసినారు, అరే మనం భారతదేశం పైకి పోయి మన ముష్కరులను పంపించి హిందువులనుగా గుర్తించి హిందువులనే బట్టలిప్పి మరీ చూసి వాళ్ళని కాల్చి చంపితే వాళ్ళల్లో డిస్ప్యూట్ వస్తుంది. అరే మీ ముస్లింలు చంపినారు కాబట్టి హిందూ ముస్లింలు దాదాపు 23 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు, ఇంటర్నల్ వార్ వస్తుంది, హిందువులను మరి ముస్లింలు భేదభావంతో వాళ్ళు ఒకరినొకరు కొట్టాడుకునే అంతర్యుద్ధం వస్తుంది. సో అప్పుడు మనము క్రాస్ బార్డర్ టెర్రరిజం చేసి మనం పూర్తి కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోవచ్చు, అదేవిధంగా కాశ్మీర్లో ఉండే సంపదను కొల్లగొట్టచ్చు, మనము హ్యాపీగా మనోళ్ళు ఇన్ఫ్లేషను ఈ మిగతా గొడవలు ఆ తర్వాత ఇక్కడ వేరే క్రాస్ బార్డర్లో ఉండేటివన్నీ కూడా సమస్యలు సమితిపోతాయి. మన మిలిటరీ అంటే గొప్పగా పేరు వచ్చేస్తుంది, వాళ్ళు కొట్లాడుకుంటే మనం దూరి కాశ్మీర్ను ఇది చేసేసుకోవచ్చు. బెలూచిస్తాన్ వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉండిపోతాడు. ఇదే మెస్సగా తీసుకొని బెలూచిస్తాన్ కూడా మనం ఆ రైలు పోగొట్టిన మచ్చ ఇంకా ఉంది, ఆ మచ్చ నుంచి బయటపడవచ్చు అని ప్లాన్ చేసినారు. ప్లాన్ చేసి మన పైకి పంపించినారు. పంపిస్తే ఏమైంది, అది రివర్స్ గేర్ అయింది. వాడు వాలిన బాణము మళ్ళీ వానికి పోయి తగిలింది. ఇక్కడ ఇటువంటిది ఏమీ జరగకపోగా మనము సర్వమత సమానత్వం భావిస్తాము. హిందూ, సిక్కులు, ముస్లింలు అందరూ అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఏకమై వాడిపైకి తిట్టడం మొదలుపెట్టినారు. సో వాడు చేసింది వానికే అయిపోయింది. పైగా వాడు చేసిన దానివల్ల వాళ్ళ రాజ్యంలోనే అస్థిరత ఏర్పాటు అయింది. బెలూచిస్తాన్ వాళ్ళు ఇండిపెండెంట్గా కొన్ని పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. సో వాడికి ఇప్పుడు బుద్ధి వచ్చింది.